తాజా అంశం చూస్తున్నాం. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. రాత్రే కేశవరెడ్డిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? జిల్లాని మనకు ఇప్పుడే తాజా సమాచారం ఉంటుంది. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత అయినటువంటి కేశవరెడ్డిని రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కర్నూలు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. అయితే మనకి పొద్దున ఉదయం వరకు కూడా ఇది అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పలేదు. ఇప్పుడే మనకు తాజా సమాచారం ప్రకారం ఎస్పీ ఆకే రవికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఆయన ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈయన గత కొంతకాలంగా చాలా కాలంగా ఈయన విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు సేకరించి వాళ్ళకు డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు. దీంతో చాలా మంది బాధితులు తమ పిల్లలను చేర్పించినటువంటి బాధితులు తమకు డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని చెప్పి కేసులు కూడా నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈయన కూడా ఎప్పుడైతే పోలీసులను బాధితులు ఆశ్రయించారో అప్పటి నుంచి ఈయన అందుబాటులో లేకుండా ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈయన కోసం చాలా కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టికేళ్లకు ఈయన పోలీసులకున్న పక్క సమాచారం ప్రకారం రాత్రి ఈయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈయన ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు ఏంటి అనే వివరాలు అయితే పోలీసులు ఇంకా మనకు వెల్లడించలేదు. అయితే ఈ మధ్యాహ్నం లోపు కానీ లేదా ఈ సాయంత్రం లోపు కానీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఎంతవరకు ఈయన ఎన్ని కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించారు, ఎవరెవరికి ఎంత బకాయిలు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, బ్యాంకుల నుంచి ఏమన్నా తీసుకున్నారా, బ్యాంకులకి ఏమన్నా రుణం ఎగ్గొట్టే ప్రయత్నం చేశారా అన్ని కోణాల్లోనూ పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. మొత్తానికి ఈయన్ని ఈ సాయంత్రంలోగా అరెస్ట్ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కూడా కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. ఒక వారం రోజులు ఈయన్ని తమ అదుపులో పెట్టుకుని విచారిస్తేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికైతే ఈయన్ని అరెస్ట్ చేసినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది జిల్లాని. ధన్యవాదాలు శ్యామ్.